వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ షాలిమార్ బాగ్ నుండి తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి జిల్లా ఎస్పీ. ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రికి సొంత నిధులు 25 లక్షల రూపాయలతో అత్యాధునిక మెడికల్ పరికరాలు అందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. ఖేలో ఇండియాలో భాగంగా క్రీడాకారులకు టీ-షర్ట్స్ పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? తెలంగాణలో హిందువులది బిచ్చపు బ్రతుకైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు వెళ్ళమని ప్రత్యేక వెసులుబాటు ఇచ్చింది. అదే అయ్యప్పమాల, శివమాల, ఆంజనేయ స్వామి వాళ్ళ వేసుకున్న వారికి ఎందుకు వెసులుబాటు ఇవ్వడం లేదు? బండి సంజయ్. ఇప్పుడు సాయంత్రం సర్కులర్ ఇచ్చావు. ఏమి ఇచ్చింది తెలుసా సర్కులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచట వాళ్ళు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతే మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు. అప్పుడప్పుడు వంట చేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు పోదామంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే మాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాల ఇప్పుడు శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కార్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చబట్టేది వాళ్ళ హిందువుల పరిస్థితి. కృష్ణా జిల్లాను సైబర్ నేరాల రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ కృష్ణా డిస్టిక్ ఏ సాల్వో అగెనిస్ట్ సైబర్ క్రైమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి జిల్లా ఎస్పీ. మన అవసరాలను ఆసరా చేసుకుని ఉద్యోగం ఇస్తామని కంపెనీ పేరుతో కాల్ చేస్తారు. ఉద్యోగం రావాలంటే ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాలని నమ్మబలికి మన దగ్గర డబ్బులు స్వాహా చేస్తారు. ఇలాంటి నేరాల బారిన పడకుండా ఉండడానికి అలాంటి కాల్స్కు స్పందించవద్దు. ఏదైనా కంపెనీ కాల్ చేసి జాబు ఇస్తామని చెప్తే ఇంటర్వ్యూకి రమ్మంటారు కానీ డబ్బులు అడగరని గుర్తుంచుకోండి. కంపెనీల పేరుతో అలాంటి కాల్స్ వస్తే ఆ కంపెనీ నిజమైనదా కాదా ఎంక్వైరీ చేయాలి. సైబర్ నేరగాళ్ల చేతిలో ఎవరైనా మోసపోయినట్లయితే వెంటనే 1930 నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. అప్రమత్తంగా ఉండండి. సైబర్ నేరాల బారిన పడకండి. మీ కృష్ణా జిల్లా పోలీసులు. హలో, నేను టెక్ సురేంద్ర కంపెనీ నుంచి హెచ్ఆర్ని మాట్లాడుతున్నాను. సాత్విక మాట్లాడేది. అవును సార్. మీ జాబ్ ప్రొఫైల్ మా కంపెనీకి బాగా నచ్చింది. మంచి ప్యాకేజ్ ఇస్తాం. మీకు జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? నిజమా సార్? నాకు మంచి ఉద్యోగం వస్తే మా కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుంది సార్. అయితే మీరు వెంటనే జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అవును సార్, ఉన్నాను. ముందు కొన్ని ప్రాసెసింగ్ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఫీజా? ఏం ఫీజు సార్? భయపడమాకండి, ఇది జస్ట్ కంపెనీ పాలసీ మాత్రమే. ఈ జాబ్ ని కన్ఫర్మ్ చేయడానికి అప్లికేషన్ ఫీజు అండ్ ల్యాప్టాప్ సెక్యూరిటీ డిపాజిట్ కింద 20,000 కట్టాలి. వన్స్ మీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యాక దీనికి 100 రెట్లు ఎక్కువ మీరు సంపాదిస్తారు. సరే సార్, ఇప్పుడే పంపిస్తాను. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్లు వివిధ స్థాయిలో ఉన్న అందరి విజ్ఞప్తి మేరకు కులగణనలో నమోదు చేసుకుని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఇప్పటి వరకు కుల సర్వేలో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలి. 3 పద్ధతుల్లో కుల సర్వేలో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దయచేసి తెలంగాణ సమాజంలో కుల సర్వేలో నమోదు చేసుకొని వారు సమాచారం ఇవ్వని వారు సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. కుల సర్వేకి ఆనాడు విజ్ఞప్తి చేసిన వారు, విమర్శలు చేసిన వారు ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేయించి సర్వేలో భాగస్వాములు అయ్యే విధంగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా. బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ ఉన్నత విస్తృత స్థాయి సమావేశంలో ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణ కుల సర్వేలో పాల్గొనలేదో ముందుగా మీరు కేటీఆర్, హరీష్ రావు గారిని సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన, బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. అవి చేయకుండా విమర్శలకే పరిమితమైతే తెలంగాణ బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవు. మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నాయకుడిగా ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిపే సందర్భంలో కూడా ఇది ఒక ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణలో కుల సర్వేలో పాల్గొనలేదో మీరు ముందుగా మీరు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పట్ల మీ కన్సర్న్ చూపే విధంగా మీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అవి చేయకుండా ఊరికైన విమర్శలకే పరిమితమైతే తెలంగాణ బలహీన వర్గం చూస్తూ ఊరుకోదనే మాట మనవి చేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని కుల సర్వేలో భాగస్వాములై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రికి సొంత నిధులు 25 లక్షలతో అత్యాధునిక మెడికల్ పరికరాలు అందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె నియోజకవర్గం ఆవుకు మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో తన సొంత నిధులు 25 లక్షలు వెచ్చించి అందుబాటులోకి తీసుకువచ్చిన అత్యాధునిక మెడికల్ పరికరాలను నేడు పంపిణీ చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భవిష్యత్తులో ఆసుపత్రికి సంబంధించి ఏ అవసరాలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక్కడ వసతులకు 25 లక్షల రూపాయల మిషనరీ తీసుకొచ్చి వారికి అంకితం, ఈ యొక్క ఆవుకు మండల ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాను. వారికి మన డాక్టర్ గారికి కూడా చెప్పాము, ఇప్పుడు మాట్లాడుతాను. వారికి అన్ని సదుపాయాలతో ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా మీ సేవను ప్రజలకు అందిస్తారు, గుర్తింపు ఉండేటట్లు చేస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కట్టిన తర్వాత దానికి అనేకమైన సదుపాయాలు ఉంటేనే అది ఉపయోగంలోకి వస్తాయి. వాళ్ళు చదువుకున్న చదువుకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళు చేసినటువంటి వాళ్ళు కూడా మేము చేసిన విద్యను అందరికీ అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నందుకే ఇక్కడ వసతులకు 25 లక్షల రూపాయల మిషనరీ తీసుకొచ్చి వారికి అంకితం, ఈ యొక్క ఆవుకు మండల ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాను. వారికి మన డాక్టర్ గారికి కూడా చెప్పాము, ఇప్పుడు మాట్లాడుతాను. వారికి అన్ని సదుపాయాలతో ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా మీ సేవను ప్రజలకు అందిస్తారు, గుర్తింపు ఉండేటట్లు చేస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం. 6 గడ్డివాములు దగ్ధమయ్యాయి. పట్టించుకొని పంచాయతీ సెక్రటరీ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండా ధర్మారం గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం. రోడ్లు క్లీన్ చేసి చెత్తకు నిప్పటినిచ్చి వెళ్లిపోయిన గ్రామ పంచాయతీ సిబ్బంది. ఆ నిప్పు రవ్వులు పక్కనే ఉన్న గడ్డివాములపై పడడం వలన 6 గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. గడ్డివాములు కాలుతున్న సమయంలో పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసి పరశురాం మీటింగ్లో బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేసిన తండా ధర్మారం ఫోన్ పెట్టేసిన తండా ధర్మారం పంచాయతీ సెక్రటరీ లబోదిబోమంటున్న బాధిత రైతులు గుగ్లోత్ భగవాన్, గుగ్లోత్ పరశురాం, గుగ్లోత్ దేవేందర్, గుగ్లోత్ వసంత్. గ్రామ పంచాయతీ సిబ్బంది నిప్పు పెట్టడం ద్వారా 6 గడ్డువాములు కాలిపోయినాయి. దగ్గర వీటికి 1200 గడ్డు మంపులు ఉంటాయి. ఈ మొత్తం కాలిపోయింది. గ్రామ పంచాయతీ ఎవరు స్పందించడం లేదు.
కుప్పం హిందూ ధర్మ పరిరక్షణ సమితి జనసేన నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. బుధవారం రోజు శివాజీ సర్కిల్ నందు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జై భవానీ జై శివాజీ నినాదం హోరెత్తి బాణసంచా కాలుస్తూ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సోదరులు తదితరులు పాల్గొన్నారు. సినీ వినీలాకాశంలో మైబాల్ కళాకారులు విశేషంగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటున్నారని, యూట్యూబ్లో రాణిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చే నూతన కళాకారులకు సినీ అవకాశాలు కల్పిస్తామని సంగీత దర్శకులు గేయ రచయిత బోలే షావలి అన్నారు. న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారిచే డాక్టరేట్ పురస్కార గ్రహీత జబర్దస్త్ ఫేమ్ సినీ నటుడు రాజమౌళిని మైబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం జరిగింది. గజమాలలో శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బోలుశాలి మాట్లాడుతూ రాజమౌళి సకల కళా సౌరభవుణ్ణి అంతర్జాతీయ స్థాయిలో వేల ప్రదర్శనలు చేసిన సేవకులకు డాక్టరేట్ లభించిందన్నారు. తాను నటించిన బోలే హీరో చిత్రం వచ్చే దసరాకు జానపద సినిమా చిత్రం సంక్రాంతికి సందడి చేయనున్నారు. వేదికపై స్వీయ సంగీత దర్శకత్వంలో స్వరపరిచిన పాటలను వేదికపై పాడి ఆహుతులను విశేషంగా అలరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, కళాకారులు, కళా పోషకులు పాల్గొన్నారు. అదేవిధంగా మన కొంతమంది మనం చూస్తూనే ఒక పిల్లవాడు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తే ఎవరికి ఈ యొక్క యూనివర్సిటీ వాళ్ళు అందించినటువంటి డాక్టరేట్ ఎంత గొప్పదంటే నేను అనుకున్నాను డాక్టరేట్ చాలా గొప్పదని చెప్పి దానికి సందర్శన దాని గురించి వర్ణించడం జరిగింది. మేము ఆయన పాటలు తిరిగి పెరిగాము. మా గురువు సమానుడు పాటల గురువు ప్రేమ్ సార్. అలాగే నా మానుకోట గడ్డకు నా కళాబంధనాలతో చాలా ఆనందంగా ఉంది. మానుకోట గడ్డ మీద జబర్దస్త్ రాజమౌళి అనేటువంటి మీ అందరికి తెలుసు, చాలా అద్భుతమైన కళాకారుడు. ఆ కళాకారుడికి మరి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఇక్కడ మహబూబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి తనకు సన్మానం, ఘన సన్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడికి నేను కూడా గెస్ట్గా విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మానుకోట పట్టణం ద్వారా ఎంతోమంది కళాకారులు ఇండస్ట్రీలో మంచిగా నిలదొక్కుని ఒక్కొక్కరు ఒక్కొక్క అంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శం అవుతూ మన మానుకోట జిల్లా పేరు ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏంటంటే యూట్యూబ్ కళాకారులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. చాలా అద్భుతంగా యూట్యూబ్లో పాటలు, ఇవాళ సినిమా పాటల కంటే కూడా యూట్యూబ్ సాంగ్స్ చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. కొన్ని వందల మిలియన్లు, లక్షల వ్యూవర్స్ ఉన్నారు ఇవాళ. ఎన్ని అంటే 200, 300 వ్యూవర్స్ ఉన్నటువంటి యూట్యూబ్ కళాకారులందరూ కూడా నెక్స్ట్ ఇప్పుడు సినిమా గద్దెనెక్కబోతున్నారు. సినిమా ఫీల్డ్లో రాణించాలంటే ఒకటే, యూట్యూబ్లో ఎంతైతే మీరు ఉత్సాహం చూపుతున్నారో అలాగే సినిమాల్లో కూడా ఇదే ప్రయత్నంగా మీరు ఉత్సాహం చూపితే కనుక ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతారు. అలాగే నేను కూడా సినిమా రంగంలో అంచెలంచెలుగా మెల్లమెల్లగా వస్తున్నాను. ఈ తరుణంలో నేను ఒక బిగ్ బాస్ వేదిక ద్వారా మీ అందరికీ సుపరిచితమై దాని ద్వారా సినిమాలతో ముందుకు వస్తున్నా. నా ప్రోత్సాహం కూడా నా ఈ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల గడ్డకే ప్రతి ఒక్క కళాకారుడికి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దీవించడానికి వచ్చాడు. అయితే ఈ డాక్టరేట్ రావడానికి కారణం ముఖ్యంగా కళారంగంలో నేను చేసినటువంటి కొన్ని వేల వేదికలు కావచ్చు, జబర్దస్త్లో చేసిన స్కిట్లు కావచ్చు, అంటే ఒక 15 దేశాలలో నా కార్యక్రమాలు చేయడం, అలాగే కొన్ని సామాజిక కార్యక్రమాలను ముఖ్యంగా సేవా కార్యక్రమాలను తీసుకుని ఆ క్రైటీరియా ప్రకారం నాకు ఈరోజు న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. చేసినటువంటి
నేను కొనసాగుతున్నటువంటి కళారంగంలో నాకు ఇది రావడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి తీసుకునేది చాలా తక్కువ, ఇంకా నేను చేసింది చాలా తక్కువ, ఇంకా చేయవలసింది ఇంకా చాలా గొప్ప గురుతర బాధ్యత నా మీద ఉందని భావిస్తూ ఉన్నా. ఈ అంటే 26వ తారీఖున వృషభ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో కూడా నేను చాలా గొప్ప పాత్ర నటించాను. ఇంకా అనేక సినిమాలు కూడా నటిస్తూ ఉన్నాను. కాబట్టి మీ దీవెనలు, మీ ప్రోత్సాహం నాపై ఇలాగే ఉంటూ ముందుకు నడిపిస్తారని, నాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారని. దయచేసి ఏ కళాకారుడైనా ఎదగాలనుకుంటే మీకున్న కళను పదును పెట్టండి. దానికి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ, అంటే దెబ్బ ఎక్కడ తగిలితే మంది అక్కడ రావన్నట్టు మనకు అవకాశం అనేది హైదరాబాదులో ఒక గొప్ప వేదిక. కాబట్టి ఆ దిశగా వస్తే ఎవరికైనా ఏమైనా అవకాశంగా ఉంటే నా వంతు ఆ కళకు నా వంతు సహకారం చేస్తా. ప్రతి ఒక్కరు ఆ దిశగా మన మహబూబాబాద్ జిల్లా నుండి చాలా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి మేము ముందుకెళ్తున్నాం. మీరు కూడా మాతో కలిసి వస్తే వారికి చక్కటి అవకాశాన్ని కల్పించడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, ఢిల్లీ షాలిమార్ బాగ్ నుండి తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా గురువారం రామ్లీలా మైదానంలో జరిగిన మెగా కార్యక్రమంలో ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी। उपराज्यपाल महोदय से मंत्री परिषद के सदस्यों के मंत्री पद की शपथ दिलाने का अनुरोध। శ్రీ నాగరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, దాదాపుగా 18 సంవత్సరముల నుండి మన ఆలయంలో గల ఈశ్వరుడు కొలిచిన వారికి కొంగు బంగారంగా అనుగ్రహిస్తూ భక్తులందరికీ శుభాశీస్సులు అందజేస్తున్నారని, ముఖ్యంగా ఈ ఆలయ అభివృద్ధి దాతలు భక్తులు తమ వంతు పాత్రను నిర్వహిస్తున్నారు. ఆలయ అభివృద్ధిలో దాతలు భక్తుల యొక్క కృషి ఎంతో అద్భుతం అన్నారు. ఆలయం తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాఘమాస సహిత శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుటకు భగవంతుని ఆజ్ఞ అభినందించింది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కార్యదర్శి కొండలరావు, కోశాఖాధికారి విద్యాసాగర్, చైర్మన్ కుందూరు అనిల్ రెడ్డి తదితరులు తెలిపారు. సరే గంట పడుతుంది.
పడుకోండి అమ్మ రాడు నిలబడు ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. భక్త మహాశయులందరికీ కూడా శుభాశీస్సులు. హన్మకొండలోని వడ్డపల్లి ప్రాంతము ఎన్జిఓస్ కాలనీలోని శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో గత 17 సంవత్సరాల నుంచి కూడా కార్తీక మాసము, శ్రావణ మాసము, శివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ సంవత్సరము మాఘ పౌర్ణమి 9వ తారీఖు నుంచి కూడా 9/2/2023 నుంచి 9/2/2025 నుంచి 26/2/2025 వరకు కూడా మహాశివరాత్రి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 9వ తారీఖు అపమృత్యుదోష పీడా పరిహారార్థం మృత్యుంజయ పాశుపత హోమము, అదేవిధముగా 16వ తారీఖు శనిదోష నివారణార్థము అఘోర పాశుపత హోమం నిర్వహించడం జరిగింది. ఉత్సవాలలో భాగంగా 20 అర్చనలు, అనంతరము సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, రాత్రి 9:30 స్వామివారి యొక్క శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి పార్వతీ అమ్మవార్ల యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడును. అనంతరము స్వామివారి యొక్క లింబోద్గోకాల దర్శనము, అనంతరము స్వామివారికి విశేషమైనటువంటి అన్నపూజ నిర్వహించబడును. కావున హనుమకొండ వాస్తవ్యులైనటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా మనవి. ఇట్లు స్థాపించి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి ముందు శివాలయం కట్టాము, తర్వాత హనుమత్ ఆలయము, సంతోషి మాత గుడి, సాయిబాబా గుడి, ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఇవి స్థాపించాము. ఈ 17 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు అవే పూజలు జరుగుతున్నాయి. ఇంకా చండీ హోమాలు జరిపాము కొన్ని. వచ్చినారు మా గురువులు, టీఎన్జిఓస్ కాలనీ గురువులు వాళ్ళందరూ రిటైర్డ్ అయ్యి నన్ను కొత్తగా చైర్మన్ అనుకున్నారు. ఇప్పుడే నా పేరు కుందూరు అనిల్ రెడ్డి. నేను ఎన్నికైన కానించి దీన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా చాలా స్పీడ్ అందుకున్నాయి. ప్లస్ బయట గోడలకు కలర్లు వేయించడం కానీ, లోపల కొన్ని బండలు ఖరాబ్ అయినాయి, ఇవన్నీ చేయించడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇవంతా ఒక డెవలప్మెంట్లో ఒక భాగం. రెండవది, మేము ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని అందరిని పిలవడానికి కారణం ఏంటంటే శివరాత్రి అప్పుడు మాకే ఎక్కువ జనం ఎక్కువనే వస్తారు, కానీ ఇంకా ఎక్కువ జనం రావాలి, ఇంకా ఎక్కువ ఇది దినదిన అభివృద్ధి చెందాలి ఈ ఆలయం అని మేము మీ తరపున కోరుకుంటున్నాం. జనరల్గా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శివుని వచ్చి పూజించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏది కోరుకుంటే అది ఒక 1 వీక్లోనే జరుగుతుంది. దీనికి అంత ప్రత్యేకత ఉన్నది. నాకు రెగ్యులర్గా ఈరోజు కూడా నా కళలో కూడా నాకు నాగరాజ స్వామి అవుపడ్డాడు. ఒక్కసారి వచ్చి మీరు ఇక్కడ కోరుకోండి, తెల్లారి మీకు అందరి కళలో అవుపడతారు. అంత పవర్ఫుల్ టెంపుల్ ఇది. కాబట్టి అందరు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటాను. నమస్తే. మానవ సేవే మాధవ సేవ, ఇదే హిందూ ధర్మం. మన సాంప్రదాయాలు, సంస్కృతి గురించి పిల్లలకు చెప్పాలి. మంత్రి నారా లోకేష్. I would also like to say a few words in Telugu. Sanatan Dharmam ante Hindu Dharmam. Manava Seva anedi Madhava Seva. Manandram kalsigatuga mana ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు హిందూ ధర్మం అంటుంది. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, మన ఆలయాలు, పండగలు, పూజలు అనేది కీలకమైన భాగం. ఇది మన జీవిత విధానం. దీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, లేదా మెషిన్ లెర్నింగ్ వచ్చినా దేవుడే మనందరినీ నడిపిస్తారు. మనం చూసాం, ఇస్రో సైంటిస్ట్ రాకెట్లు ఎగిరించాలనుకున్నప్పుడు తిరుమలకి వచ్చి దేవుడు దర్శనం తీసుకుంటారు. అదే మనందరి నమ్మకం. ఇదే ఈ రోజు నిజం. అందుకే ప్రజల్లో భక్తి భావన అనేది పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన, దేవాలయ వ్యవస్థల పైన, సంస్థలు
కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పిల్లలకి గంటల తరబడి ఈ రోజు ఫోన్లు ఇస్తున్నాం, ఐప్యాడ్లు ఇస్తున్నాం, పుస్తకాలకి దూరం అయిపోయారు. ఇది మార్చాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక పబ్లిషర్స్ అద్భుతమైన పుస్తకాలు రూపొందిస్తున్నారు. నేను కూడా చూసా. నాకు 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, దేవాంశ్. అతనికి నేను ఐఫోన్లు ఐప్యాడ్లు ఇవ్వను, కానీ అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నాం. మన విధానం ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, ఇది పిల్లలకి నేర్పించాల్సిన అవసరం మనందరి పైన ఉంది. మనందరం చూస్తాం, సూపర్ మ్యాన్ అంటారు, స్పైడర్ మ్యాన్ అంటారు, అవెంజర్స్ ఇవన్నీ వస్తున్నాయి, కానీ మనందరం మర్చిపోతున్నాం మన దగ్గర కూడా కృష్ణుడి లీలలున్నాయి. మన శ్రీరాముడు ఉన్నాడు, మహా శివుడి గొప్పతనం కూడా మన దగ్గర ఉంది. ఇది మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత సమాజం పైన ఉందని ఈ సభాముఖం అందరికీ తెలుపుతున్నాం. అందరం కలిసికట్టుగా మన సంస్కృతిని కాపాడవలసిందిగా ఈ సభాముఖం కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.